అలాగే గురువుగారు తదుపరి రాశి సింహరాశి. సింహరాశి మనకు మఖా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము పలు పాదాలన్నీ కూడా సింహరాశి వారి. సింహరాశి వారికి రాజ్యపూజ్యము 3, అవమానము 6, ఆదాయము 11, ఖర్చు 11, సమపాలనలో ఉంది. మాట పలుకుబడి తక్కువ ఉంటుంది. కానీ సింహరాశి వారికి కాస్త అష్టమ శని ప్రారంభం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గురు రాజగ్రహం అంటే గురువు అనేటువంటి వారు మనకు 9 గ్రహాల్లో రాజగ్రహం. విశేషమైన లాభస్థాన గురువు మే 14వ తేదీ అంటే అందరికి కూడా మే 15 నుంచి మారుతారమ్మా, గమనించగలరు. ద్వాదశ రాశుల వారికి కూడా గురువు మారుతాడు. గురు సంచారము 11వ ఇంట్లో ప్రవేశము అంటే వీరు గత 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాల నుంచి వేచి ఉన్న పనులన్నీ కూడా నిరాటంకంగా గురువు అలవుకగా నెరవేరుస్తారు. సింహరాశి వారు ఇంతకుముందు చెప్పిన వృషభ రాశి వారికి అత్యంత మన భాషలో సువర్ణ అవకాశము, గోల్డెన్ పీరియడ్, డైమండ్ పీరియడ్, ప్లాటినం, స్వర్ణ అవకాశాలు వీళ్ళకి పొందుతారు సింహరాశి వారు. వీరికి శని సంచారం 7 నుండి 8 ఉండడం వల్ల ఈయన కొద్దిగా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే శని గురువులు ఇద్దరు కూడా మనకు హృదయము మెదడు లాంటి వాళ్ళు కనుక శని సంచారం అష్టమ శని వల్ల కాస్త పనులు ఆలస్యమైనా కూడా గురువు అనుగ్రహం ఉంది కనుక ముందుకు తీసుకువెళ్తారు దేవగురువు వల్ల. రాహు అష్టమ సంచారం, కేతు ద్వితీయ సంచారం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ వీరు శనిని ఆరాధన చేసుకుంటే గత 9 సంవత్సరాలుగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సింహరాశి వారు ఈసారి యోగంగా వివాహము, ఆలస్య వివాహము, సంతానము పలు కార్యక్రమాలన్నీ ఇలా కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి గురు ప్రభావం వల్ల. ఇది సింహరాశి వారి ఫలితం.